పార్టీ కోసం సేవ చేశాం, మాజీ ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశాం. అయినా మమ్మల్ని మనుషుల కింద కూడా లెక్క చేయలేదు. మెడలో బంగారు గొలుసు లాక్కొని చేతిలో సెల్ ఫోన్లు గుంజుకొని ఇష్టరాజ్యంగా కొట్టారు. తమ అహంకారాన్ని బయటపెట్టారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి వర్గం నాయకులు దినేష్ సాగర్, కాట సుధాకర్, మధుసూదన్ రెడ్డి తదితర నేతలు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పై, ఆయన కుమారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్ పట్టణంలోనే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ, కేశంపేట మండలం ఏ క్లాస్ ఖాన్పేటలో మాజీ ఎమ్మెల్యే వర్గీయులు సొంత పార్టీ కార్యకర్తలు అయినా తమపై దాడి చేయడం దారుణమన్నారు. దినేష్ సాగర్ మాట్లాడుతూ, నా మిత్రుడైన ప్రవీణ్ ఎన్నికల్లో నిలబడ్డ నేపథ్యంలో అతడిని పలకరించేందుకు రాత్రి 8 గంటల సమయంలో వెళితే సుమారు 200 మంది వాహనాన్ని ఆపి తమపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కుమారులు రవీందర్ యాదవ్, మురళీ యాదవ్ కూడా ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని ఇష్టరాజ్యంగా బూతులు తిడుతూ తమపై దాడికి పాల్పడ్డారని, తాము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాహనంలో వెళ్తే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి డబ్బులు పంపిణీ కోసమే తమను పంపాడని పోలీసుల ముందు చెప్పారని, మాజీ ఎమ్మెల్యే కళ్ల ముందే తమను దారుణంగా కొట్టారని తెలిపారు. అంజయ్ యాదవ్ ఓడిపోయినప్పుడు ఏడ్చిన వాళ్ళలో తాము ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిది ఎవరో చెప్పింది విని తమపై దాడులకు, దౌర్జన్యానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజలు ఇకనైనా దీనిని గుర్తించి వారికి తగిన గుణపాఠం నేర్పాలని అన్నారు. నవీన్ రెడ్డి వైపు ఉండడమే తమపై దాడికి కారణమని వెల్లడించారు. గ్రామంలోనే రౌడీయిజం కొనసాగుతుందని, వీరి అరాచకాలకు ప్రజలు అంతు చూడాలని దినేష్ సాగర్ తెలిపారు. సొంత పార్టీ కార్యకర్తలపైన అత్యంత దారుణంగా హింసించి దాడులు చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదైందని వెల్లడించారు. దమ్ముంటే రవి యాదవ్, మురళీ యాదవ్ కష్టంలో ఉన్న పార్టీని ఆదుకునేందుకు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీని నిలబెట్టారని, అధికారంలోకి ఉన్నప్పుడు మండలాలు పంచుకున్న 2 కొడుకులు పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు ఇతరులను నిలబెట్టి తమాషా చూడడం కాదని దినేష్ సాగర్ పేర్కొన్నారు. గ్రామంలో రాత్రి జరిగిన సంఘటనలో తమ బతికి బట్ట కడతామని అనుకోలేదని, అంత దారుణంగా కొట్టారని, పోలీసులు తమ జీపులో కూర్చోబెట్టినా కూడా రవి యాదవ్, మురళీ యాదవ్ వదలకుండా కారులో కూడా దాడి చేశారని దినేష్ సాగర్ వాపోయాడు. సమయం ఎప్పుడూ ఒకటేలా ఉండదని, తాము కూడా దాడులకు తెగబడితే వారి పరిస్థితి ఏమవుతుందో అర్థమవుతుందని హెచ్చరించారు. షాద్నగర్ వాళ్ళు తమ గ్రామానికి ఎందుకు వచ్చారు అని చెబుతున్న వారు, మరి షాద్నగర్ పట్టణంలో వారు ఎందుకు వస్తానని, ఇక్కడ రాజకీయం వారికి ఏం పని అని ప్రశ్నించారు. తన కులం పేరుతో తమ సామాజిక వర్గాన్ని కూడా రవీందర్ యాదవ్ తిట్టాడని, తమ సత్తా ఏమిటో కూడా చాటుతామని, తాము కూడా గాజులు వేసుకొని కూర్చోలేదని, ఆట మీరు మొదలు పెట్టారు, దానికి ముగింపు మేమిస్తాం, కాసుకోండి అని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో నేతలు శివాచారి, గోపాలాచారి, జాన్సన్, మహేష్ గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మా మీద ఒక 200 మంది దాడి చేసి నా కారు మీద ఎక్కి రాయేసి షాద్నగర్ ఇక మాట్లాడదు, షాద్నగర్ లంజోడుకులారా, మీకు ఎంత ధైర్యం మా ఊరికి వస్తారా, మీరు ఏమనుకుంటారు, ఆ నవీన్ రెడ్డి ఎవరు, ఆడేవాడు, ఇక గలీజ్ మాటలు. ఒక్కొక్కరిని పక్కకు తీసుకుపోయి మరి నా ఎంబడి పిల్లల్ని కొట్టిరు దౌర్జన్యంగా కొట్టినాక నాకు కొంచెం ముద్రాజ్ రిలేషన్ చుట్టాలు వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లో. వాళ్ళని కూడా నువ్వు ముద్రాజులను ఏకం చేస్తావా, ముద్రాజు లంజోడుకులు ఏం చేస్తారు, ముద్రాజు లంజోడుకులు ఏం చేస్తారు అని కులంతో దూషించడం జరిగింది. అప్పటికి పోలీస్ వాళ్ళు వచ్చారు, నన్ను కొట్టేటప్పుడు కిందేసి కొట్టేటప్పుడు పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి, ఇక సిఐ గారు అందరూ వచ్చిర్రు. నన్ను జీప్లు ఎక్కించినా కూడా రవి, మురళి, శ్రీహరి, మహేందర్ అందరు కలిసి కూడా జీప్లో కూడా కొట్టిర్రు. తర్వాత నా ఎంబడి ఉండే సుధీర్ని, మధుని తీసుకొని వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి వీడియో పెట్టి, మీరు నవీన్ రెడ్డి పైసలు తీసుకురామని చెప్పిండని చెప్పండి, మీకు వదిలేస్తా, లేకుంటే మిమ్మల్ని చంపేస్తాం ఈయన్నే అని చెప్పి వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు కొట్టిరు అనమాట. అంజయ్ సమక్షంలోనే కొట్టిరు, కొడుకులు 2 కొట్టిరు, రవి కొట్టిరు, మురళి కొట్టిరు. నవీన్ రెడ్డి మీరు పేరు చెప్పండి, లేకుంటే మేము వీళ్ళని చంపేస్తామని బెదిరించారు. నన్నేమో పోలీస్ స్టేషన్ తీసుకుపోయి, మళ్ళీ పోలీస్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు అనమాట. బయటికి తీసుకొచ్చినాక మరి మేము కేశంపేట పిఎస్లా కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతకు వీళ్ళు ఇప్పుడు మేము కూడా షాద్నగర్ హోటల్లో మేము కూడా అంజయ్యకి చేసిన వాళ్ళమే, మేమందరం కూడా. ఆ విశ్వాసం కూడా ఆ కొడుకులకు లేకుంటే, వాళ్ళిద్దరు కొడుకులకు లేకుంటే అది ఎక్కడ జన్మలో నాకే అర్థం కాదు. వాళ్ళు అంజయ్య ఓడిపోతే నేను మురళిని పట్టుకొని నేను ఏడ్చిన, అంజయ్య ఓడిపోయినాను. ఈరోజు మీకు ఇంత కూడా కృతజ్ఞతలు లేకుంటే మీకు ఏం మనసులో ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు.
మీరు మేము కూడా అనుకుంటే మేము కూడా ఒక 500 మందిని తీసుకొని నేను కూడా దాడి చేయగలుగుతా. కాకపోతే మా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంచలేరు. నా సంస్కారం కాదు, నేను చిన్నప్పటి నుండి నేను హాస్టల్ లేదు, నా సంస్కారం కాదు, నాకు కొట్లాడే వ్యక్తిత్వం కూడా లేదు. దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజకీయం 2 మండలాలు అందరూ పంచుకోరు కదా. మీరు ఎలక్షన్ సర్పంచ్లకు ఖాళీలకు మీరు ప్రచారం చేసి మన పార్టీ కార్యకర్తలను గెలిపించారు. మీరు ఇంట్లోకి వెళ్ళకుండా ఎక్లాస్ ఖాన్ పేట కాడికి ఆ ఊర్లుండి ఈ దాడులు దౌర్జన్యాలు చేసుకోమే మీకు అలవాటు అయింది. కార్యకర్తలంతా రోడ్డు మీద వదిలేసారు. రవికి కానీ మురళికి కానీ మీరు గేమ్ స్టార్ట్ చేసిరు, మేము కూడా ఎంజాయ్ చేస్తాము. మాకు కూడా వస్తుంది, మాకు కూడా అవకాశాలు వస్తాయి. మేము కూడా చేతిలో గాలిలో వేసుకోలేదు. మాకు టైం వచ్చినప్పుడు మేము కూడా చెప్తాము. ఇంత దౌర్జన్యం ఎక్లాస్ ఖాన్ పేట ప్రజలారా, నా ముద్రాజ్ సోదరులారా, మీరు కూడా షాద్నగర్ యువకులారా మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. షాద్నగర్ని యువకు అందరిని ఎట్లా తిట్టిరో, ముద్రాజ్ని ఎట్లా తిట్టిరో అందరు కూడా తెలుసుకోవాలి. తగిన గుణపాఠం కూడా మాకు కూడా టైం వచ్చినప్పుడు మేము తగిన గుణపాఠం కూడా మేము నేర్పిస్తామని హెచ్చరిస్తున్నాం. తిరుగుతామనే కారణంతో ఇవాళకు మేమే ఇప్పుడు అన్ని ఇల్లే చూసుకుంటారు కానీ వాళ్ళు ఆ ఊరు ఆ గ్రామం కూడా అది ఇంకా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో ఆ గ్రామానికి. కానీ నేను ఇన్ని రోజులు 12 ఏళ్ళ రాజకీయంలో అసలు గ్రామం నేను రాష్ట్రంలోనే చూడలేదు. నేను అంతా మబ్బుగా కేవలం మీరు నవీన్ రెడ్డి అనుచరులు వ్యక్తులని మాత్రమే మీ మీద దాడి జరిగింది. మా మీద దాడి జరిగింది అంతే. అదే రవేంద్ర అన్న చైన్ గుంజుకొని ఫోన్ తీసుకున్నా ఇంతవరకు కొట్లాడ చైన్ తీసుకొని లంచాడు ఫోన్ గుంజుకొని అది గుంజుకొని అంటే ఇప్పటివరకు చైన్ లేదు. చైన్ ఫోన్ ఎవరు తీసుకున్నారు? వచ్చిన వాళ్ళ పేరు రవి అన్న. రవి గుంజుకున్నారు. 150 మంది అందరు ఫోన్లు కూడా గుంజుకున్నారు. ఫోన్లు ఎన్ని ఫోన్లు ఎన్ని చైన్లు? 4 ఫోన్లు ఒక చైన్. క్లారిటీ లేదు. మీ చైన్ ఎన్ని తులాలు ఉంది? ఉంటుంది 1.5 ఉంటుంది. 1.5 చెప్పిన ఇప్పుడు అదేదో కార్యకర్తలకు లాభం చేసే పని చేయాలి. మా మీద దమ్ము ధైర్యం ఉంటే ఇన్ని కొంత యునానమస్ అయ్యారు, ఎంపీపీ యునానమస్ అయ్యారు కదా. ఈసారి ఎలక్షన్ లా దమ్ము ధైర్యం ఉంటే నిలబడి గెలిచి పార్టీకి న్యాయం చేయండి, కార్యకర్తకు న్యాయం చేయండి. 156 సర్పంచ్లలో ఇంతవరకు ఒక్కరికి ప్రచారం చేయలేరు. 2 కొడుకులు ఇంటికాడ కూర్చున్నారు కానీ ఒక్క కార్యకర్తకు సాయం చేయకుండా, ఒక్క గ్రామంలో ప్రచారం చేయకుండా, ఒక్కరికి ఒక్క రివ్యూ మీటింగ్ లేకుండా పార్టీకి ఎంత నష్టం చేస్తారు. డబ్బులతో పాటు వెళ్తున్నామని చెప్పేసి పత్రికలో వచ్చింది. మా ఎంబడి మద్యం కానీ డబ్బులు కానీ ఉంటే వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేయడం ఎందుకు? వాళ్ళు వీడియో తీసుకునేది ఉండే, వాళ్ళు విత్ ప్రూఫ్ మేము పోయినాం కార్లో పోయినప్పుడు వాళ్ళు వీడియోస్ తీసుకొని పోలీసులకు అప్పచెప్పేది ఉండే మమ్మల్ని. మా దగ్గర డబ్బులు కానీ మద్యం కానీ ఉంటే లేని అబండాలు మా మీద సృష్టించిరన్న. మా దగ్గర డబ్బు కానీ మద్యం కానీ ఏం లేదు. మేము ఇమ్మీడియట్ ఇట్లా ఆన్ ది వేలో పోతున్నాం. ఒక 200 మంది ఇమ్మీడియట్ గా సినిమాలు అటాక్ చేసినట్టు రప్ అని వచ్చేసిరు, రాళ్ళు ఎత్తేసేసి. అసలు మాకు ఏమైతుందో అర్థమవుతలేదు, మాకు ఎవరు కొడుతున్నారు అర్థమవుతలేదు. అసలు మేము బయటికి వస్తామా అనే ఉద్దేశంలో లేకుండే. అసలు ఏంది దౌర్జన్యం? ఇంతకుముందు ఎలక్షన్ కంటే ముందు మేము వాళ్ళకి సపోర్ట్ చేసేటప్పుడు అందరు చెప్తుంటుండే మాకు ఏమని, వద్దు మీరు చేయకండి, మీకు తెలియదు, మీరు ఇప్పుడే వచ్చి ఈ అరాచకాలు మీకు తెలియదు అని అన్నాను. కానీ 2 సంవత్సరాల అరాచకాలు వాళ్ళు చెప్పడం కాదు, మాకే చూపించారు. వాళ్ళ అరాచకాలు ఏందనేది మాకే చూపించారు. మేము కేసీఆర్ మీటింగ్ అయితే కొత్త వచ్చినాము పార్టీలో నుంచి. 10 సంవత్సరాలు ఒక పార్టీని నమ్ముకొని నుండి ఈరోజు వచ్చినాం వాళ్ళని నమ్ముకొని. వస్తే కేసీఆర్ మీటింగ్ అయితే ఆ రోజు ఎవ్వరు పని చేయడానికి లేకపోతే 5,000 చీరలు ఎత్తులో పెట్టుకొని వేసినాం. కేవలం ఈ ఎలక్షన్ కోసము ఎమ్మెల్యే సాబ్ అంజయ్ గారిని గెలిపించాలని చెప్పేసి మేము మీటింగ్ లో వాళ్ళకి అంతగానో సపోర్ట్ చేసినాం. ఈరోజు కనీసం నోటికి ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఇది అసభ్యకరమైన పదజాలాలు. ఇది ఇంతగానో ఇది ఎక్కడ రౌడీజమో మాకు అర్థం కాలేదు. ఈ రాజకీయం ఎక్కడ రాజకీయమో. రూమ్లేసి కొడుతారు మమ్మల్ని, కిందేసి తొక్కుతారు 2 కొడుకులు. ఇంతవరకు ఒక ప్రజాప్రతినిధి ఎంపీపీ చేసిండు, నీది ఆ స్థాయేనా? 2 లుంగిలు కట్టుకుని టీషర్ట్లు వేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి శాంతాలు అని చెప్పి అది ఇష్టం.